జై శ్రీరామ్. శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ ఒక పవిత్రమైన రోజు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం. ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం, నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటెమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరాములందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక సుఖ సంతోషాలు, మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు రెండో విధంగా ఆలోచిస్తే ఒక పవిత్రమైన రోజున అమరావతి లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడ దేవేంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ మన రాజధాని, ప్రజా రాజధాని. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొక్కసారి అందరికి కూడా జై శ్రీరామ్.